కోవూరును అభివృద్ధి చేసింది మేము, చిన్న చిన్న పనులు చేస్తే సరిపోదు, తట్టడు మట్టి వేయలేదని ఆరోపిస్తున్నారు. వారి పేరు నేను చెప్పను. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. కోవూరు నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలతో పాటు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీని జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. బుధవారం కోవూరు వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవూరు నియోజకవర్గంలో తట్టడు మట్టి వేయలేదని ఆరోపిస్తున్నారని, వారి పేర్లని నేను చెప్పనని అన్నారు. ఎన్ఆర్జీఎస్లో చిన్న చిన్న పనులు చేసి కాలం గడుపుకోలేదని, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో మొత్తం మేజర్ వర్కులు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందన్నారు. అభివృద్ధి అనేది జగన్మోహన్ రెడ్డికే సాధ్యమవుతుందని, పనిచేసి చూపిన ఘనత తమకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. శాసనసభకు ఎన్నికలైన తర్వాత ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి శాసనసభ్యులు అవగాహన లోపంతో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఎవరో ఒక వైట్ పేపర్ మీద రాసిస్తే నియోజకవర్గంలో పర్యటించడం, అది చదవడం తప్ప అసలు ఏం జరిగింది అని అనేది మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలలో కోవూరు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో చాలా పనులు చేశాం. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చాలా ఇచ్చాం. దాదాపు రాష్ట్రంలో 22 మంది ఎంపీలుంటే 17 మంది ఎంపీల దగ్గర ఫండ్స్ తీసుకొచ్చాను. ఇతర రాష్ట్రాల ఎంపీల దగ్గర కూడా ఫండ్స్ తీసుకొచ్చాను. ఈరోజు ఏమీ తెలుసుకోకుండా ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు, ఎక్కడా అభివృద్ధి జరగలేదు, అన్నీ మేము చేసి చూపిస్తామని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ పేరు నేనైతే మాట్లాడను. చలపతి గారు, మన విజయన్న వాళ్ళిద్దరూ చెప్తారు మొత్తం సబ్జెక్ట్ అంతా. 5 మండలాల్లో బుచ్చి నగర పంచాయతీలో జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఏం చేశామో మొత్తం వాళ్ళు వివరిస్తారు. ఈ 1 ఇయర్లో వీళ్ళు చేసింది శూన్యం. ఏదో ఎన్ఆర్ఈజీఎస్తో పనులు చేయడమో లేకపోతే ఇంకొకటి ఏదన్నా చిన్న చిన్న పనులు చేయడం తప్ప మేజర్ వర్క్స్ అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గంలో చాలా పనులు చేశాం. ఏమీ తెలుసుకోకుండా ఏదంటే అది మాట్లాడేసి, రాజకీయాల్లో అవగాహన లేదు, ఏదో అదృష్టం కొద్దీ ఈవీఎంల కొద్దీ అధికారంలోకి వచ్చారు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. దానికోసమే ఈరోజు ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశామో మీ ముందు పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్. నిన్నటి రోజు ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి పెన్షన్ కార్యక్రమంగానే దాన్నే ఫంక్షన్గా చేసుకుంటూ అదే పండగ వాతావరణంలో చప్పట్లు, సంబరాలు, ఆరంభరాలతో మరి టపాసులు పంచుకుంటూ, సపాసులు పేల్చుకుంటూ, పూలు చల్లుకుంటూ, కార్పెట్ల మీద చేసేటువంటి కార్యక్రమం ఏదన్నా ఉందంటే ముఖ్యమంత్రి మొదలుకొని మరి మంత్రులు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, స్థాయి నాయకులు కూడా చేసే కార్యక్రమం ఏంటంటే 1వ తారీఖు పెన్షన్ పంపిణీ. దాంట్లో భాగంగా నిన్న పెన్షన్ కార్యక్రమంలో మరి ఇందుకూరుపేట మండలంలో గౌరవ కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆ యొక్క పెన్షన్ పంపిణీ చేసిన అనంతరం మరి ఆ యొక్క మండలంలో ఒక ప్రతిష్టమైన కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమానికి ఎప్పటి నుంచో అది చేయాలి, దానివల్ల 5 మండలాలకి దాదాపు ఒక మంచినీటి సౌలభ్యం అయితేనేమి మరి రహదారి విస్తరణ కూడా జరుగుతుందని గతంలో ప్రసన్నకుమార్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎన్నోసార్లు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర తిరిగి మరి ముదివర్తి కాజ్వేని మరి ఆ రోజు శాంక్షన్ చేయించడం జరిగింది. శాంక్షన్ చేసినప్పుడు దాదాపు 4 మండలాల్లో ఉన్నటువంటి రైతులందరూ చాలా సంబరాలు చేసుకుని మరి పాలాభిషేకాలు చేశారు. మరి ముఖ్యమంత్రి గారికి ఆ రోజు ప్రసన్నకుమార్ రెడ్డి గారికి ఎందరో మంది కృతజ్ఞతలతో ప్రశంసా జల్లులు కురిపించారు. మరి ఎందుకంటే మరి ఆ యొక్క కాజ్వే ఏర్పాటు చేస్తే దాని ద్వారా రైతులు ఎంతోమంది
మరి 3 టీఎంసీ వాటర్ అక్కడ నిల్వ ఉంటుంది. మరి డెడ్ స్టోరేజ్గా అక్కడ ఉన్నటువంటి దానికి గ్రౌండ్ వాటర్ మరి పెరగద్ది. తద్వారా అన్ని రైతులుగా అప్పుడు గతంలో ఉన్నట్టు ఉప్పు నీరు పోయేసి మంచినీరు వస్తుందని చెప్పి ఎంతో ఆనందంగా ఆ రోజు ముందుకు వచ్చారు. దాంట్లో భాగంగా ఆ రోజు దరిదాపు సీఎంఓ ఆఫీస్ చుట్టూ అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారు కనీసం 10 నుంచి 20 సార్లు తిరుగుంటారు. ఎందుకంటే ఆ యొక్క శాంక్షన్ ఇరిగేషన్ వాళ్ళతో మరి రెవెన్యూ వాళ్ళతో చూసుకొని అదేవిధంగా ఫైనాన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి 2 సార్లు టెండర్లు క్యాన్సిల్ అయినా కానీ మళ్ళీ టెండర్లు పెట్టించి దరిదాపు అది 93 కోట్లతో స్టార్ట్ అయ్యి 210 కోట్ల దాకా పోయింది. అది యాక్చువల్గా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైనా సరే ఒక నదిపై ఉన్నటువంటి కాజువే 1200 మీటర్లతో ఉన్నటువంటి కాజువే ఏదైనా ఉందంటే అది ముదివర్తిపాళెం ముదివర్తి కాజువే మాత్రమే. దాన్ని 1100 మీటర్లకు కుదిస్తూ మరి ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 93 కోట్లు, టోటల్గా వచ్చి 210 కోట్లు అయితే ఫస్ట్ ఫేజ్గా 93 కోట్లు శాంక్షన్ చేసినారు. శాంక్షన్ చేసిన తర్వాత ఆ యొక్క టెండర్ విషయం పక్క జరుగుతూ ఉన్నప్పుడు నేపథ్యంలో మరి గౌరవ ముఖ్యమంత్రిగా ఆనాటి ముఖ్యమంత్రిగా నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మరి ముత్తుకూరులో జరిగే కార్యక్రమంలో భాగంగా ఆ రోజు అక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు 27/10/2022న ఈ యొక్క కాజ్వేకి ఫేజ్ 1 93 క్రోర్స్తో సంబంధించినటువంటి లైట్ ఫౌండేషన్ స్టోన్ ఇది ముఖ్యమంత్రి గారి చేతుల మీదకి వేసిన ఫౌండేషన్ స్టోను. గౌరవ ఆనాటి శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన ముఖ్యమంత్రి కూడా దీనికి ఆ యొక్క ఫౌండేషన్ వేసినటువంటి ఇది. నేను చెప్పేది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అంటే అనుమతి పొందినట్టు ఉత్తర్వులు ఆఫీసు నుంచి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకొని మరి టెండర్లు పిలిచినటువంటి నేపథ్యంలో టెండర్లు జరిగినటువంటి ప్రక్రియ. దీనికి అన్నిటి తర్వాత ఒక మంచి రోజు చూసుకుని ముదివర్తిపాళెంలో మరి ఆ రోజు మాతో ఉన్నటువంటి అప్పటి నాయకులు ఆ యొక్క మండల నాయకులు అయితేనేమి మా పార్టీ సీనియర్ నాయకులు అయితేనేమి అప్పుడు ఉన్నటువంటి జిల్లా అధికారులందరూ తీసుకుని వెళ్ళి మరి అక్కడ టెంకాయ కొట్టి ఆ యొక్క భూమి పూజ చేసి మరి అక్కడ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. మరి నిన్న శాసనసభ్యులు గారు చెప్తా ఉన్నారు 20 సంవత్సరాల నుంచి ఈ పని మీద వెనకబడిపోయింది, మేము వచ్చే దీనికి శ్రీకారం చుట్టామంటారు. మరి 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు మీ ముఖ్యమంత్రి గారే ఉండారమ్మా. మరి ఒకసారి ఆలోచించుకోండి. మరి దాన్ని శాంక్షన్ చేసింది ఎవరు? మరి ఎప్పుడు టెండర్లు జరిగినాయి, ఎప్పుడు టెంకాయ కొట్టి పనులు స్టార్ట్ చేశారో ఒకసారి ఆలోచించుకోవాలి. మరి ఏదైనా సరే మా ప్రభుత్వం చేసింది 1 సంవత్సరంలో సాధించామని చెప్పి ప్రగల్భాలు చెప్పుకుంటా ఉన్నారు, ఏదో స్క్రిప్ట్ రాయిస్తే చదువుకుంటా ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. మరి ఏదైనా సరే ఈరోజు తెలుగు గంగా మరి కండలేరనుకుంటే రామారావు గుర్తుకొస్తాడు. ఆ రోజు పరిస్థితుల్లో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 83లో ఫస్ట్ ఆయన గెలిచిన తర్వాత కేబినెట్ మంత్రిగా ఉంటూ మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మద్రాసుకి నీరు పోవాలనుకుంటే మరి టెన్నల ద్వారా పోవాలనుకుంటే అటు వీలు పడదు. నెల్లూరు జిల్లా రైతాంగం అంతా బాగుపడాలి, దాదాపు 2,50,000 ఎకరాలు కూడా పంట సాగులోకి వస్తుంది. మరి కొన్నట్టు బీడు భూములు కూడా ఇబ్బంది పడకుండా అన్ని బంగారు పంటలు పండించిన భూమిగా మారుతాయని చెప్పి ఆ రోజు సూచన సలహాల మేరకు ఆ యొక్క తెలుగు గంగా కాలువ మద్రాసు కాలువని మరి ఓపెన్ కెనాల్ చేసి అప్పుడు రాపూర్ మొదలుకొని వెంకటగిరి అయితే రాపూర్ సూళ్ళూరుపేట తాడ మరి నగిరి ఆ పక్కనటువంటి సత్యవేడ వరకు కూడా ఈ రోజు రైతులు చెప్పుకుంటారంటే నల్లపరెడ్డి శ్రీనివాస పేరు ఘనంగా చెప్పుకుంటారు. ఎందుకంటే అది చరిత్ర. ఇప్పుడు ఈ రోజు మన ధృవతారుగా మనం వచ్చి మనం గెలిచేసి ఈ సంవత్సరాలు మనం ఏం చేసేది మాటలు కాదు, చరిత్ర ఏం జరిగింది, ఎప్పుడు ఏం చేశారు. రాజశేఖర పేరు ఎత్తుకుంటే జలయజ్ఞ ప్రదాత అంటారు. కలిసిన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులని ఒక్కసారి కదిలించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు అంటారు. మరి సంగం నెల్లూరు బ్యారేజ్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పునాది వేస్తే తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. మధ్యలో మీ నాయకుడు వచ్చాడు, ఏం చేయలేదు. ఒకసారి ఆలోచించాలి, ఎవరు ఏం చేస్తున్నారు, ఏం చేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఎవరు రైతుల పక్షపాతి, ఎవరు ప్రాజెక్టులు పునాది వేసింది, ఎవరు ప్రారంభిస్తున్నారు ఒకసారి గుర్తు చేసుకోవాలి. అంతేగాని మరి ఇవన్నీ కూడా మేమే చేసాం, మాకే సాధ్యం అవుతుంది, మా ద్వారానే అవుతుంది, ఈ 1 సంవత్సరంలో చేసామంటున్నారు. ఏదైనా ఒక 100 కోట్లు 50 కోట్లు ఏదైనా కానీ చేసేటప్పుడు మరి బడ్జెట్లో అలికేషన్ ఉంటుంది. మరి బడ్జెట్లో అలికేషన్ ద్వారా వచ్చేసి టెండర్లు పిలుస్తారు. టెండర్ ప్రక్రియ అయిన తర్వాత మీరు ఫౌండేషన్ వేస్తారు. ఫౌండేషన్ అయిన తర్వాత ఎగ్జిక్యూషన్ వర్క్ జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమం ఏదైనా మీరు ఈ యొక్క ముదివర్తి కాజువేకి ఏదైనా 1.5% ఏదైనా మీరు కష్టపడి పనిచేశారా? దీంట్లో
దీనిలో అనునిత్యం 2 సంవత్సరాలు పనిచేసి శాంక్షన్ చేసుకొచ్చి ఏదైతే టెండర్లు పిలిచి టెండర్ ప్రక్రియ అయిన తర్వాత ముఖ్యమంత్రి చేత మరి ఫౌండేషన్ ఇచ్చి ఫౌండేషన్ తర్వాత మళ్ళీ పనులు శ్రీకారం చుట్టూ పనులు జరుగుతూ ఉంటే మరి ఏదైనా స్థానిక శాసనసభ్యులు అదృష్టపారం మీకు తెలిసిన దానికి పన్నుల నాణ్యత కరెక్ట్ గా ఉందా, పనులు జాగ్రత్తగా చేస్తున్నారు చూస్తారే గానీ ఇది నేనే చేశాను, మా ప్రభుత్వం చేసింది, మా ప్రభుత్వం వల్లే ఈ యొక్క వరగబెట్టా అని చెప్పడం కూడా ముమ్మాటికి తప్పమ్మా. మీరు చేస్తున్న బ్లెండర్ మిస్టేక్ చేస్తున్నారు. మీ అనుకున్నటువంటి నాయకులను మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. వాళ్ళకి అందరికీ తెలుసు, జిల్లా నాయకత్వం, జిల్లాలో ఉన్నటువంటి నాయకులు తెలుసు, జిల్లాలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులకైతే ప్రజెంట్ ఉన్న శాసనసభ్యులు కూడా తెలుసు. దాన్ని ఎవరి వల్ల వచ్చింది, ఏ ప్రభుత్వంలో వచ్చింది నవ్వుకున్నారు. మీరు కార్యక్రమం తర్వాత ఒకసారి మీ యొక్క సహచరులను అయితేనే, మీ యొక్క పర్సనల్ ఇన్ఛార్జీలు అయితేనే, మీ యొక్క సెక్రటరీ గారు అక్కడ వదిలేసిరండి. ఏందయ్యా ఈ యొక్క కాజువేని ప్రారంభించిన వాళ్ళు అయిపోయా, ముఖ్యమంత్రి ఆయనప్పుడు జరిగింది అయిపోయా, ప్రసన్న కుమార్ టెంకాయ కొట్టా, ఈమె వచ్చి నేను చేస్తున్నాను అనుకుని నవ్వుకుంటున్నారమ్మా. ఒకసారి ఆలోచించండి, మీరు చేసిన కార్యక్రమం ఒకసారి ఆలోచన, మనం ఏం చేస్తున్నాం ఏమనేది. అదేమనంటే మైపాడు రోడ్డు ఆగిపోయింది, దీనికి గత ప్రభుత్వం తప్పిదం. ఏం చేశారు కాబట్టి గత ప్రభుత్వం తప్పిదాలు? గత ప్రభుత్వం వచ్చేసి ఫౌండేషన్ మనం వచ్చి శాంక్షన్ చేయించి ఆ రోజు ఫౌండేషన్ కూడా ఇది కూడా వేయడం జరిగింది 48 కోట్లతో. సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ CRIF ఫండ్స్ నుంచి 48 కోట్లతో మైపాడు రోడ్డు కూడా ఆ రోజు గౌరవ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఫౌండేషన్ వేసాం. ఆ రోజు కూడా శాంక్షన్లు వచ్చినాయి. ఇది కూడా టెండర్ ప్రక్రియ జరిగింది. మీ నేపథ్యంలో వర్కులు జరిగినాయి. మరి మట్టి ఓ పక్క తీసేశారు. మరి రోడ్డు సరిగా జరగట్లేదని ఆ మండలంలో చాలా మంది కూడా ఇటు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. దానివల్ల అది ఆగిపోయింది. మరి అది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ షేర్తో వచ్చినటువంటి పరిస్థితి 60% వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ అయితే 40% సెంట్రల్ గవర్నమెంట్. నీకు 48 కోట్లు అనుకుంటే నీకు 60% ఎత్తుకుంటే 28 కోట్ల 80 లక్షలు ఇక స్టేట్ ఫండ్స్ ఇవ్వాల్సిన పరిస్థితి మీ ముఖ్యమంత్రి మీద ఉంది. మీ ముఖ్యమంత్రి ఎంతసేపటిగా అమరావతి అంటున్నాడు కానీ ఏమమ్మా మైపాడు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ఒక భాగం కదా అని అడగకూడదా మీరు? 28 కోట్ల 80 లక్షలతో అది పని పూర్తి అయిపోద్ది కదా. అది శాంక్షన్ చేసింది ఆ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ప్రసన్న కుమార్ నేతృత్వం శాంక్షన్ చేసింది కదా. మరి ఆ రోజు ఫౌండేషన్ రోడ్లు వేశారు కదా. మరి వేసినప్పుడు ఇన్ని రోడ్లు ఇంత వర్కులు జరుగుతున్నప్పుడు 1,40,000 కోట్లు అప్పు తెచ్చారే మీ యొక్క అధినాయకత్వం. దాంట్లో 28 కోట్లు మైపాడికి ఇచ్చేసి మా యొక్క మండలం అయినటువంటి మా నియోజకవర్గంలో ముఖ్యమైనటువంటి మండలం, ఆ మండలం వచ్చేసి ఒక మైపాడు ఒక మంచి బీచ్కి పోయేటువంటి రోడ్డు గతంలో శాంక్షన్ చేశారు. మరి దాన్ని మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? సార్ మాకు ఈ ఫండ్స్ ఇవ్వండి, తప్పకుండా చేసేసి మా ప్రజలకు అంకితం చేయాలని చెప్పాలి. ఎంతసేపటి గత ప్రభుత్వమేనా? మీకు తెలిసింది అది ఒకటేనా? మరి గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు ఒకసారి గుర్తు చేసుకోండి. గతంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 6 సంవత్సరాలు రాజ్యసభ సభ్యులుగా ఉండారు. మరి అదే గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని టీటీడీ బోర్డు సభ్యులుగా ఇక్కడ పెట్టారు. మళ్ళీ ఢిల్లీలో కూడా మరి అక్కడ కూడా మిమ్మల్ని చైర్మన్ చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వం తప్పిదాలంటే ఈ ప్రభుత్వం ఈ పార్టీ నుంచి బయటపోయిన తర్వాత ఈ తప్పిదాలు బయటపడ్డాయా? మరి ఏదైనా అంటే మీరు చేసే కార్యక్రమాలకి గత ప్రభుత్వం అంటారే. మీరు చేసిన ఏదైనా సరే, మీరు చేసిన అభివృద్ధి, మీరు చేసిన సంక్షేమం చెప్పుకుంటే ప్రజలు కూడా దాన్ని మన్నిస్తారు, ఆహ్వానిస్తారు. ఓహో చాలా మంచి మాటలు చెప్తుందబ్బా, చక్కని మాటలు చెప్తున్నాం, చేసింది చెప్పుకుంటుందని చెప్తున్నారు. ఎవరో చేసిన దాని గురించి మీరు చెప్పుకొని సంకలు తట్టుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుట్టాం, మా ప్రభుత్వమే దీనికి అండగా ఉంటుంది అంటే శాంక్షన్లు చేసినప్పుడు ప్రతి ఒక్క శాంక్షన్ చేస్తారు. ప్రభుత్వం మారినప్పుడు కూడా దాన్ని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అంతేగాని మరి వాళ్ళు చేసిన శాంక్షన్ కాదు, మేము మళ్ళీ టెంకాయలు కొట్టుకున్నామని కూడా అప్పటికి మీరు మళ్ళా కూడా మీరు టెంకాయ కొట్టి మళ్ళీ పనులు ప్రారంభిస్తున్నారు. దానికి మేము కాదంటున్నా, చేసుకోండి. పట్టాలి ప్రభుత్వం, ప్రజలు అందరూ చూశారు ఎవరు శాంక్షన్ తెచ్చారా, ఎక్కడ టెండర్లు అయినాయా, ఎక్కడ ఫౌండేషన్ అయిందని చెప్పి ప్రతి కార్యక్రమం కూడా కోర్ నియోజకవర్గాలు చూస్తూ ఉంటారు. కానీ 1 సంవత్సరం పూర్తయింది. నాకు తెలిసి మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి మరి మీరు బాధపడిన అనుకుంటే ఎల్కేజీ మాత్రమే పూర్తి చేసుకుని ఇప్పుడు యూకేజీకి వచ్చామమ్మా. ఇంకా చాలా ఉన్నాయి చదవాల్సినవి. మరి మీరు ఇప్పుడే తొందరపాటుకు గురయ్యి మీకు అనుకున్నటువంటి పెద్దలైతేనేమి, మీకు ఉన్నటువంటి లీడర్షిప్ అయిన సరైన మార్గం లేక మీకు మచ్చ తీసుకొస్తున్నారు. ఒకసారి ఆలోచించుకోండి. ఇంకా 4 సంవత్సరాల మీరు చేయాల్సిన పనులు, గతంలో చాలా మంది మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క నియోజకవర్గం నుంచి మంచి పేరు తీసుకొచ్చుకొని నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ కూడా ఒకసారి క్రోడీకరించుకోవాలి. మరి ఏడకపోతుంటే స్కిప్ తీసుకుపోయి చదివేస్తే మీకే చెడిపోయారు ఇదంతా. మొన్నటి రోజు 2వ వార్డు బుచ్చికెళ్ళిందండి, తక్కడ మట్టి గుర్తులో వేస్తే ఒట్టు అంటారు. ఒక్కసారి మీరు కానీ గతంలో మా దగ్గర ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్ జరిగినప్పుడు
ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు గెలిస్తే 18 మంది మంచి కౌన్సిలర్లు మా పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారమ్మా. ఆ రోజు నువ్వు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండవు, చైర్మన్ ఆల్సో. మరి ఈ రోజు 12 మందిని వేరే పార్టీకి తీసుకెళ్లారు. మరి తట్టల మట్టి మీరు అంటున్నారు. మరి నేను చెప్తున్నా 50 లక్షల తట్టల మట్టి ఓన్లీ ఒక బుచ్చి టౌన్ లోనే జగనన్న లేఅవుట్ కి 7 కోట్లు పెట్టేసి లెవెలింగ్ చేసామమ్మా. క్యూబిక్ మీటర్ లెక్క వేసుకుంటే 1,70,000 క్యూబిక్ మీటర్లు, తట్ట లెక్క వేసుకుంటే 50 లక్షల తట్టలో నీకు ఒక్క తట్ట వేయలేదని చెప్తున్నాం తల్లి. మరి మున్సిపాలిటీ చేసిన తర్వాత సెంట్రల్ లైటింగ్ ఒకసారి చూసారా? గతంలో ఒకసారి ఊహించుకోండి బుచ్చి ఏ విధంగా ఉండదు. సెంట్రల్ లైటింగ్ చేసిన తర్వాత డివైడర్లు వచ్చి ఒక అందంగా ఏర్పడి లైటింగ్ ఏర్పడి మరి ఒక స్వరూపం తీసుకొచ్చింది ఎవరమ్మా? ప్రసన్న కుమార్ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కదా. మరి ఒక తట్టని బట్టి అంటారు, మీరేం మాట్లాడుతూ అంటారు? నుడా ఫండ్స్ నుంచి 14 కోట్లు తీసుకొచ్చేసి మరి నుడా పార్క్ అయితేనే, మీ సైడ్ రైన్స్ అయితేనే, మీ సిమెంట్ రోడ్లు కూడా ఆధునీకరణ చేసింది ప్రసన్న కుమార్ కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఆ విధంగా చేసుకుంటే పాతూరు కానించి మరి సిమెంట్ రోడ్డు వేసుకొని మరి బుచ్చి దగత్త రోడ్డు మరి చేస్తే మరి మా పోర్షన్ ముందుగా వచ్చేసి నా మండలం ముందు పూర్తి చేయమని అప్పుడున్నటువంటి కాంట్రాక్టర్ని పట్టుకొని విలేజ్ పోర్షన్ సీసీ రోడ్డు వేసిన ప్రసన్న కుమార్ కదా. మరి సిఎస్సి అక్కడ 3 కోట్ల లక్షలు పెట్టేసి మరి హాస్పిటల్ ఆధునీకరణ చేసి ఆ రోజు జిల్లా కలెక్టర్ హరినారాయణ చేత ఓపెన్ చేసిన ప్రసన్న కుమార్ కదా. మరి ఏం మాట్లాడుతున్నారు? మీ అనుకున్న వాళ్ళు ఏమంటున్నారు? కనీసం మీకు ఉన్నటువంటి ఆ 1 సంవత్సరం మీకున్న పరిపాలనలో మీ అనుకున్నటువంటి మీ యొక్క నాయకత్వం అయితేనే, మీ ఇంటికాడ కూర్చున్నటువంటి దిగ్గజాలు అయితేనే మీకు చెప్పడం లేదా? ఈ 1 సంవత్సరంలో ఒక తట్టే కాదమ్మా, గతంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రసన్న కుమార్ నేతృత్వంలో 10 మున్సిపాలిటీలు ఇస్తే ఈ రాష్ట్రంలో 10ట్లో ఒకటి బుచ్చిరెడ్డిపాళెం ఇచ్చారు. దాన్ని ఎంతో హంగు ఆర్భాటాలు మళ్ళా ఆ రోజు తీసుకొచ్చినటువంటి రోజు నుంచి మరి మా ప్రభుత్వం ప్రతి అనుక్షణం మరి బుచ్చిని చేసినట్టు అభివృద్ధి నియోజకవర్గంలో ఏం మండలాన్ని చేయలే. మరి మీరు బుచ్చికెళ్ళి మరి ఏం మాట్లాడుతున్నారో మరి అక్కడ పోయి అది ఏందనంటే ఒక పండగలా పోవటం, మరి ఏదో మాట్లాడుకోవటం, నవ్వుకోవటం. నేను అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి చెప్తున్నాను. ఆ నుంచి బయలుదేరి రావటం అదేమంటే తట్టడ మట్టేలా. ఏదైనా సంక్షేమం అభివృద్ధి ఉంటే మాతోనే జరుగుతుంది. 1 సంవత్సరంలో మీరు సంక్షేమ అభివృద్ధి జరిగి ఉంటే మరి ఈ రోజు ఎందుకు భయపడుతున్నారు మీ యొక్క కూటమి వాళ్ళంతా? నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రాజు గారు, మేము అనేవాళ్ళం లేకపోతే బీజేపీ అనేవాళ్ళమే, మీరు గెలిచి ఉండేవాళ్ళు అంటారు. నాయన అదేందో నాయన, అది మహాత్యం మాకు కూడా చెప్పుసామే. బీజేపీ అనేవాళ్ళు కానీ మేము కానీ లేకపోతే మీరు గెలిచి ఉండేవాళ్ళ ఆ సీక్రెట్ ఏదో మాకు కూడా చెప్తే నెక్స్ట్ టైం మేము కూడా దాని ఫాలో అవుతాం సామె. మమ్మల్ని 5% అని తీసేస్తారా? మేము అనేవాళ్ళు లేకపోతే ఈ ప్రభుత్వం ఏర్పడేదా? మీరు గెలిచిన వాళ్ళు అని చెప్తున్నారంటే ఇప్పుడు ప్రసన్న కుమార్ చెప్పినట్టు పసుకపోయేతలకే డబ్బాల దగ్గరికి వెళ్ళిపోతుంది, ఈవీఎంఎల్ దగ్గరికి. సో అట్టుంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పరిస్థితుల్లో ఈరోజు ఎత్తుకుంటే మామూలుగా చూసుకుంటే మరి మేము ఇచ్చేస్తాం, మేము చెప్పింది వినాలా, వినకపోతే కేసులు పెడతాం, లోపలేస్తాం. అంతేగాని మేము చేసిందే చట్టం. మరి చట్టాలు ప్రతి ఒక్క ఎవరికి చుట్టం కాదంటున్నారు, కానీ ఈ రాష్ట్రంలో చట్టం కూడా తెలుగుదేశానికి చుట్టంగా మారుతుంది. కాబట్టి ఇప్పుడు ఎన్నెన్నో ఫ్యాబ్రికేషన్ కేసులు పెట్టి నానా రకాల ఇబ్బందులు పెడుతున్నారు. మాట్లాడే వాళ్ళకి నోటికి తాళాలు, చేతికి సంఖ్యలు, రేపు జైలుకి పోవాలరా బాబు అని చెప్తున్నారు. సో దానికి ఏం భయపడే పరిస్థితి లేదు. కానీ ఏదేమైనా సరే ఒక మంచి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే అవ్వటం ఒక అదృష్టం. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి 1 సంవత్సరం పూర్తి చేసుకున్న నేపథ్యం ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. అటువంటి 4 సంవత్సరాలు ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కానీ మరి చేయకుండా చేశానని చెప్పి, ఎవరో చేసిన దానికి నేను చేశానని చెప్పి చాలా అసహ్యమైన పనులకు శ్రీకారం చుడతా ఉన్నారు. ఇది కూడా ఇకనైనా మార్చుకొని మరి మంచి పద్ధతిన మరి యొక్క కోర్ నియోజకవర్గం ప్రజలు ఎన్నో కోరికలు ఆశలతో మిమ్మల్ని గెలిపించారు. మరి ఆ దిశగా మీరు ప్రయత్నించి మంచి పేరు తెచ్చుకొని మరి మంచి పనులు చేసి మీ ప్రభుత్వం ఏం చేసిందో, మీ ప్రభుత్వం శాంక్షన్లు, మీ ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత ఫౌండేషన్లు అయితేనే చెప్పండి. అంతేగాని నేనేదో లైట్లు వేయమంటే వచ్చాను, మరి ఇనమడుగు సెంటర్ నుంచి వెంకటేశ్వరం పోయే దారి కూడా నేనే విస్తరణ చేశానని చెప్పుకోవడం మా ప్రభుత్వం చేయడం సిగ్గు చేయటది. అది గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గరకు వచ్చి అలా హైవే నుంచి ఒక మౌత్ మీకు కోవూరు నుంచి తీసుకుంటాం, చిల్డ్రన్స్ పార్క్ నుంచి వచ్చి మాకు ఎక్కువ లాంగ్ అవుతుంది, 6 కిలోమీటర్ కలిసి వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేసి 8 లైన్ రోడ్ తీసుకుంటాం, తద్వారా సిటీలోకి ఎంటర్ అయితే బాగుంటుందని చెప్పినప్పుడు ప్రసన్న కుమార్ ఒప్పుకున్న నేతృత్వంలో మరి అప్పుడు 67 కోట్లు పెట్టి ఆ శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఆ శాంక్షన్ చేసిన తర్వాత ఒక అనివార్య కారణాల వల్ల ఒక బ్రిడ్జి దగ్గర ఒక ఆగిపోయింది. దాన్ని పిలిచి మాట్లాడి మీ తరపున వాళ్ళే ఒక కోర్టులో వేస్తున్నారు. దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలా, దాన్ని తీసేసి ఎంతో కష్టపడి ఆ రోజు తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో గౌరవ మాజీ శాసనసభ్యులు అయితే మాజీ మంత్రులు తీసుకొచ్చిన పరిస్థితి 67 కోట్లు పెట్టి అని దాని శ్రీకారం చుట్టి ఏదో మంచి పని చేయాలి. కానీ అంతేగాని ఆడొక కోర్టులో ఒక రిట్ వేసి దాన్ని పడేసి దాన్ని అక్కడ మూల పడేశారు.
అటువంటి మంచి కార్యక్రమం చేసి అయ్యో అది మూలపడినా కానీ ఫలాని శాసనసభ్యురాలకు వచ్చి దాన్ని ట్రీట్ చేసి దాని ద్వారా వచ్చేసి ట్రాఫిక్ అంతా క్రమబద్ధీకరణ బ్రహ్మాండం జరుగుతూ ఉంది, బాగుంది ఈ యొక్క రోడ్డు అని చెప్పుకున్న విధంగా మంచి పని తీసుకొచ్చుకోవాలి. అంతేగాని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళు అంటే అది యొక్క 9 సార్లు కాబట్టి 9 సార్లు ఒకే నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఎవరు 9-10 సార్లు గెలిచిన వాళ్ళు ఉంటారు, వివిధ నియోజకవర్గాల్లో ఉంటారు. కానీ ఒకే నియోజకవర్గాల్లో 9 సార్లు గెలిచినటువంటి ఒకే కుటుంబం నల్లపరెడ్డి కుటుంబం ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు 9 సార్లు గెలిచారు. మరి వాళ్ళని అధిగమించి మనం మాట్లాడాలి, ఏదో చేయాలంటే ఏదో చెప్తున్న సామెత, అది కూడా ఆ సామెతగా ఉంటుంది. అన్ని ఎందుకులే అంత మరి అంత దిగజారి మాట్లాడే మాటలు కూడా మాట్లాడేస్తూ ఉండరు. మనం గెలిచింది ఒకేసారి కాబట్టి ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా మరి మంచి పేరుతో మరి ఈ యొక్క కోవూరు నియోజకవర్గ ప్రజలకి మంచి చేస్తారు. ఇకనైనా ఈ తట్టడం అయితేనేమి మేము శాంక్షన్ చేసినటువంటి రోడ్లు ప్రాజెక్టులు అదేదేమనంటే ఈ కాజువేలు ఇవన్నీ మేము చేసిన అబద్దాలు చెప్పుకునే పనులకి శ్రీకారం ఇంకా ఆపండి. మిమ్మల్ని కాదు మీ అనుకునే వాళ్ళైనా మీకు చెప్పాలి. గతంలో ఏదైనా సరే ఫలానోళ్ళు ఫలానారు, మా దగ్గర 9 మంది నీ దగ్గర ఉన్నారు తల్లి. ఏ పని చేసినా బుచ్చులో ఏం పని చేసినా లెవెలింగ్ చేసినా బుచ్చులో వాళ్ళ స్థలాలు ప్రభుత్వానికి ఇచ్చినా అందరూ మీ దగ్గర ఉన్నారు. లెక్కలు కూడా మీరు తెప్పించుకోవచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎంత బుచ్చులో డెవలప్ చేసాము, జగనన్న కాలనీకి ఎంత మట్టి తోలేము, ఎన్ని ఎకరాలు అక్వైర్ చేసాము, మరి బుచ్చు డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో ఒకసారి తెప్పించుకొని చూడండి. దరిదాపు నాకు తెలిసి అమృత్ కింద 87 కోట్లు వాటర్ స్కీమ్ తీసుకొచ్చి సంఘం నుంచి పర్మనెంట్ గా మరి బుచ్చి టౌన్ కి ఒక వాటర్ సౌకర్యం కావాలని ఆ రోజు కలెక్టర్ ఇక్కడ ఉన్నటువంటి మాజీ కలెక్టర్ శ్రీలక్ష్మి గారితో ప్రసన్న కుమార్ గారు ఉన్నటువంటి సంబంధం బట్టి మరి ఆ రోజు శాంక్షన్ తీసుకొచ్చి మరి ఆమె తక్షణమే పాపం ఎన్నో ఇబ్బందులకి అయినా సరే 87 కోట్ల రూపాయలు ఇచ్చేసి ఈ వాటర్ స్కీమ్ ఇచ్చేసింది. ఆ వాటర్ స్కీమ్ కూడా ఆ రోజు మాకున్నటువంటి అప్పుడు రాజ్యసభ సభ్యుడుగా ఉన్నటువంటి మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీద కానీ ఒక 87 కోట్లు వర్క్ ఏదన్నా శంకుస్థాపన చేయాలంటే మరి ముఖ్యమంత్రి హోదా కలిగిన వాళ్ళు చేస్తారు. కానీ ఆ రోజు మాకు ఉన్నటువంటి మరి ఇక్కడ మాకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతే ఆ రోజు దానికి ఫౌండేషన్ కూడా ఇచ్చాం. మరి ఆ వర్కులు జరుగుతూ ఉన్నాయి. మరి ఇన్ని వర్కులు బుచ్చికి జరుపుతూ ఉంటే మరి బుచ్చికి ఏం తట్టడం మట్టే లేదని చెప్పడానికి మరి ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎట్టున్నారు, ఆ గ్రామస్తులు ఎట్టున్నారు, మరి అంత ఘోరమైన పరిస్థితి అంటే ఆ రోజు దీనికి ఫౌండేషన్ వేసింది ఎవరు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు. మరి ఆయన నేతృత్వంలో ఆ రోజు మేము చేసాం. మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అయితే ఈ వర్క్ కోసం ఎన్నిసార్లు తిరిగినారు. మరి వర్క్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేయడానికి మరి సంఘం బ్యారేజ్ దగ్గర పోయేసి సంఘం నుంచేసి పైప్ లైన్ ద్వారా బుచ్చి బుచ్చులో 8 ఓహెచ్ఆర్సీలు కట్టి దాని ద్వారా వచ్చేసి ప్రతి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి బుచ్చు మండలంలో ప్రతి ఒక్కదానికి నీటి ఎద్దడి లేకుండా చేయాలని కానీ ఇన్ని కార్యక్రమాలు శ్రీకారం చుట్టి ఇన్ని 100 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం శాంక్షన్ చేసి ఈ నియోజకవర్గం అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి ఖర్చు పెడితే మరి ఏమి చేయలేదు, తట్టడం మట్టే లేదు, రూపాయి ఖర్చు పెట్టలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అది మీకే వదిలిపెడుతున్నాం. రాబో రోజుల్లో ఒకసారి మీరు ఇన్ని మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ కలిసి ప్రతిపక్షం వాళ్ళు ఇది వాస్తవా కాదని మీరు ఇంటికి వచ్చేసి మీకున్నటువంటి అధికారుల దగ్గర తెప్పించుకోండి. గతంలో శాంక్షన్ లేనిది గత 5 సంవత్సరాలు ఏం శాంక్షన్ చేశారు, ఎంత సంక్షేమం జరిగింది మన కోవూరు నియోజకవర్గంలో, మనం మాట్లాడడం తప్ప ఉప్పు అని తెలుసుకోండి మాట్లాడే ముందు. అంతేగాని ఎవరో స్క్రిప్ట్ రాసి చేస్తాడు పోయి చదివి ఇది నేనే కట్టేసిన. అసలు కోవూరు నియోజకవర్గానికి ఆ రోజు ప్రతిపాదించిన కూడా మా పితృలు అని కూడా చెప్పే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని అందరూ మరొకసారి పాత్రికేయ సోదరులు మీరు అందరూ కూడా మనవి చేసేది ఏంటంటే మరి అన్ని అన్నప్పుడు మీరు కూడా చాలా సార్లు ప్రసన్న కుమార్ ప్రోగ్రామ్స్ కూడా వచ్చిన అన్ని కూడా కొన్నన్నా చేసుకుంటాడు కదమ్మా, అడగాలి కదా. ఇప్పుడు అన్ని అంటే కొన్నన్నా చేసుకున్నాడు. మీకు తెలుసు కదా సెంట్రల్ లైటింగ్ ఎవరు చేశారు, బుచ్చిని మున్సిపాలిటీ ఎవరు చేసినారో, బుచ్చులో సైడ్ డ్రైన్స్ అయితేనేమి, బుచ్చులో మరి అంబేద్కర్ స్టాచ్యూ కానించి పాత ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు కూడా సిమెంట్ రోడ్డు రాబో రోజులు కూడా లాస్ట్ రోజుల్లో కూడా ₹1 కోటి పెట్టి శాంక్షన్ చేసాం. మరి అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఇది సిహెచ్సి హెల్త్ సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మళ్ళా మోడరైజేషన్ చేసి మంచి మళ్ళా అన్ని కార్యక్రమాలు శ్రీకారం చుట్టుకుని ప్రసన్న కుమార్ రెడ్డి. కాబట్టి ఇకనైనా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు అభివృద్ధి సంక్షేమం చూసినప్పుడు మీరు వచ్చిన సంవత్సరంలో ఏం అభివృద్ధి చేశారా, ఏం శాంక్షన్ చేశారా, మీరు ఎన్ని 100 కోట్లు అక్కడ బడ్జెట్లో అలికేషన్ తీసుకొచ్చి దాని ద్వారా వచ్చేసి టెండర్ పిలిచి దాని ద్వారా మీరు ఫౌండేషన్తో నిర్ణయిస్తారా, అవి చెప్తే ప్రజలు నమ్ముతారు, విశ్వసిస్తారు, రాబో రోజులు కూడా మిమ్మల్ని ఆదరిస్తారు. కానీ ఇటువంటి విషయాలు ఈ విధంగా తప్పుడు ప్రచారాలు తప్పుడు చెప్పుకుంటా ఉంటే రాబో రోజులు మిమ్మల్ని చీకొట్టి ఇంటికాడ కూర్చోబెట్టే రోజులు దగ్గర పడతాయని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.
ముదుటిపాలెంకు వచ్చినప్పుడు శాసనసభ్యురాలు ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు, మేమే వచ్చి అభివృద్ధి కార్యక్రమాలన్నీ నియోజకవర్గంలో చేస్తున్నాము అని చెప్పారు. ముదువర్తిపాలెం కాదివే ఇందూరుపేట మండలం 5 మండలాల ఆకాంక్ష, కోరిక. ఇది దాదాపు 2009 నుంచి ప్రయత్నాలు జరిగింది. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఫైల్ ఇవ్వటం జరిగింది. ఆయన పుటప్ చేశాడు. తర్వాత రోసయ్య గారు కమిటీ వేశారు. తర్వాత మళ్ళీ 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చింది. టీడీపీ ప్రభుత్వం వస్తే ఆ ఫైలు అట్నే ఆగిపోయింది. మళ్ళీ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం, ప్రసన్న కుమార్ రెడ్డి గారు మళ్ళీ గెలవటం, మళ్ళీ ఈ మండల ప్రజల ఆకాంక్షను తీర్చేందుకు ఆయన ఎలక్షన్లో ఒకటే చెప్పాడు, నేను ముదువర్తిపాలెం కాదివే శాంక్షన్ చేయించుకుంటే మళ్ళా 2024లో నేను పోటీ చేయను, ఇది కోరిక నెరవేర్చే ఎన్నికలకు వస్తానని ఎన్నికల వాగ్దానంలో 2019లో చెప్పడం జరిగింది. ఆ దిశగా 2019 నుంచి ఆయన ప్రయత్నాలు చేశారు. కొన్ని టెక్నికల్ కారణాలు అయితేనేమి వాటి వల్ల జాప్యమైంది. టెండర్ జరిగింది, పనులు కూడా ప్రారంభించాం. ఇంచుమించు 30% కాజువే పనులు కూడా జరిగినాయి. ఎలక్షన్ ముందు ఈ షీట్స్ కూడా వేయటం జరిగింది. అలాగే మైపాడ్ రోడ్డు కూడా 8 కిలోమీటర్లు దూరం విలేజ్ పోర్షన్స్ అంతా సిమెంట్ రోడ్లు, డ్రైను, అలాగే 33 అడుగులు వెడల్పుతో 48 కోట్ల రూపాయలు మంజూరు చేయటం జరిగింది. టెండర్ జరిగింది. తర్వాత పనులు ప్రారంభించలేదు. తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ప్రారంభించారు. అలాగే పెన్నా పొర్లు కట్లు పెన్నా నదికి వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు జరిగిన నష్టం ఇందుకూరుపేట మండలంలో జరిగింది. కట్ల తెగిపోవటం, అప్పుడు ముఖ్యమంత్రి రావటం, చూడటం అన్ని జరిగినాయి. దానివల్ల రైతాంగం కూడా చాలా నష్టపోయారు. ఈ పెన్నా పొల్లు కట్లు మళ్లీ పునర్నిర్మాణం చేయగలమా, అంత డబ్బులు తేగలమా అనేది ఒక మీమాంసగా మిగిలింది. ప్రసన్న కుమార్ రెడ్డి సీఎం గారితో మాట్లాడి 12 కోట్ల రూపాయలు నిధులు తీసుకొని వచ్చి ఆ పెన్నా పొర్లు కట్లు పల్లిపాడు నుంచి కుర్తిపాలెం దాకా పటిష్టంగా ఏర్పాటు చేయటమే కాకుండా తూములు కూడా బ్రిటిష్ కాలం నుండి కట్టిన తూములన్నీ చెడిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా పునర్నిర్మాణం చేసి ఇవాళ రైతాంగానికి వరదొచ్చినా ఏమి ఇబ్బంది లేకుండా పుల్లు కట్టలని పటిష్ట చేసిన ఘనత ప్రసన్న కుమార్ రెడ్డి గారికే చెందింది. అలాగే మైపాడు 6వ మైలు రోడ్డు, ఇప్పుడు ఉన్నది 6వ మైలు రోడ్లు 4 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ రోడ్డు వేయటం కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఆయన తెచ్చిన నిధులతోనే చేశాం. అలాగే కుడితిపాలెం పల్లిపాడు రోడ్లు 6 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఎలక్షన్ ముందు టెండర్ జరిగింది. ఎలక్షన్ తర్వాత పని చేశారు. అలాగే రావూరు గంగపట్నం రోడ్డు వయా కొమరిక మీదుగా ఇంచుమించు 5 కోట్ల రూపాయలు పిఎంజేసీ నిధుల కింద ఏర్పాటు చేసి మంచి రోడ్డుని ఏర్పాటు చేయటం, శాంక్షన్ చేసి ప్రారంభించడం జరిగింది. అలాగే మార్కెటింగ్ ఫండ్స్ కింద 6 కోట్ల రూపాయలు సోమరాజుపల్లి, కొరుటూరు, పున్నూరు, ముదుగుతుపాలెంకి మంజూరు చేయడం జరిగింది. టెండర్స్ జరిగినాయి. ఎలక్షన్ ముందు కొరుటూరు రోడ్డు స్టార్ట్ చేశారు. సోమరాజుపల్లి, కొత్తూరు రోడ్డు, పున్నూరు రోడ్డు కూడా 25% చేశారు. తర్వాత పనులు కూడా జరిగినాయి. అలాగే ఎన్ఆర్జీసీ నిధుల కింద ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు చొప్పున
మంజూరు చేయడం జరిగింది. 17 సచివాలయాలకి 3,40,00,000తో సిమెంట్ రోడ్లు, డ్రైన్స్ అన్ని గ్రామాల్లో వేయటం జరిగింది. అలాగే మళ్లీ ఎన్ఆర్జీసీ కింద 3,60,00,000 ఇవ్వటం జరిగింది. రావూరు, మైపాడు, రావుడుపాలెం, కుర్తిపాలెం, గంగపట్నం, పల్లిపాడు గ్రామంలో గ్రావెల్ రోడ్లు అయితేనేమి, సిమెంట్ రోడ్లు అయితేనేమి, డ్రైన్స్ నిర్మాణం జరిగింది. అలాగే నుడా నిధుల కింద మండలంలో, నేను చెప్పేది ఒక ఇందూరుపేట మండలంలోనే నిధులు తెచ్చి చెప్తున్నాను. నుడా కింద 2,50,00,000 రూపాయలు సిమెంట్ రోడ్లు కుర్తిపాలెం, మైపాడు, నాగరాజు తోపు, కొమరిక గ్రామాలకు ఇవ్వటం జరిగింది. పనులు కూడా అయిపోయినాయి. అలాగే కొరుటూరులో టీడీపీ టైంలో సబ్ స్టేషన్ మంజూరైంది. అది ఆగిపోతే మళ్లీ దాన్ని నిధులు మంజూరు చేయించి ఆ సబ్ స్టేషన్ కూడా ప్రారంభించేదానికి కృషి చేశాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు. అలాగే గంగపట్నం, పల్లిపాడు ఎఫ్డీఆర్ కింద 10 కోట్లు మంజూరైనాయి. ఈ టెక్నికల్ శాంక్షన్స్ అవన్నీ రాలేదు. టెండర్ ప్రక్రియ చేసే లోపల ఎలక్షన్స్ వచ్చినాయి, ఆగిపోయినాయి. అలాగే హౌసింగ్ వచ్చి గత ప్రభుత్వం ఒక ఇల్లు కూడా కట్టలేదు. ఇళ్ల స్థలాలు ఇచ్చారు, అమ్ముకున్నారు, అవినీతి జరిగిందని చెప్తున్నారు. మేము అడుగుతున్నాం, మైపాడు, ఇందుగురుపేట, కొత్తూరు, కొమరిక, జగదేవిపేట, నాగరాజ్ తోపు, లేబూరు, రావూరు, పున్నూరు, వీటిల్లో ఈ గ్రామాల్లో హౌసింగ్ సైట్స్ ఇవ్వటం జరిగింది. ఇవాళ అత్యంత సుందరంకీకరణంగా ఇందూరుపేట లేఅవుట్లో ఇంచుమించు దాదాపు 3/4 ఇళ్లు పూర్తయినాయి. అలాగే కొత్తూరులో కూడా బ్రహ్మాండంగా కట్టుకున్నారు బెనిఫిషరీస్ అంతా. అందరు కూడా లబ్ధిదారులు కూడా గృహప్రవేశాలు చేశారు, అక్కడ కూడా జరిగింది. అలాగే జగదాయిపేటలో కూడా ఫ్లాట్లు ఇచ్చాం, లెవలింగ్ చేశాం, కరెంటు లాగాం, బోర్లు ఇచ్చాం. ఇల్లులు కొన్ని స్టార్ట్ చేశారు, కొంతమంది స్టార్ట్ చేయలేదు. అలాగే నాగరాజుతో కూడా ఇల్లు లెవలింగ్ ఇచ్చాం, లైటింగ్ లాగాం, బోర్లు ఇచ్చాం. అలాగే ఈ ఇల్లులు కూడా స్టార్ట్ చేశారు. లేబూరు, పున్నూరు ఈ కూడా లెవలింగ్ చేశాం, లైటింగ్ ఇచ్చాం, కరెంటు సదుపాయం కల్పించాం, వాటర్ సదుపాయం కల్పించాం. కొన్ని ఇళ్లు బేస్మట్టం అయింది, కొన్ని ఇళ్లు స్లాబ్ లెవెల్కి వచ్చినాయి. ఎందుకంటే ఒక చిన్న పొరపాటు వాళ్ళ అధికారులు కొన్ని టార్గెట్లు పెట్టారు. వాళ్ళకి అధికారులు, ప్రభుత్వం ఆ టార్గెట్లు రీచ్ అయ్యేదానికి ఎక్కువ భాగం బేస్మెంట్లు వేసి ఆగిపోయినాయి. ఎందుకంటే 1,80,000తో పూర్తిగా కాలేదు కాబట్టి ఆ హౌస్. దానికి ఇంకొంత మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చుంటే అయిపోయేది. కాకుంటే లబ్ధిదారుల ఆర్థిక స్తోమత లేక వాళ్ళు బేస్మెంట్ వరకే జరిగింది. సచివాలయాలు ఇందూరుపేట మండలంలో 17 సచివాలయాలు ఉంటే 14,62,00,000 రూపాయలు సచివాలయాలకి, ఆర్బీకేకి, హెల్త్ సెంటర్లకి మంజూరైనాయి. ఇందూరుపేటలో హాస్పిటల్, ఇందూరుపేట మండలంలో ఇందూరుపేట అయితేనేమి, ఇందూరుపేట 3.5 కోటి, మైపాడు 1 కోటి, 75 లక్షలు జగదేవిపేటకి హాస్పిటల్ అన్ని ఆధునీకరణ చేసి కొత్తగా ఇందూరుపేటలో బిల్డింగ్ కట్టి అత్యైన ఆధునిక సదుపాయాలతో కార్పొరేట్ హాస్పిటల్ దీటుగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఘనత ఇందూరుపేట హాస్పిటల్లో ఉంది. ఆ నిధులు మంజూరు చేయించి మంచి హాస్పిటల్ అని ఇందూరుపేట మండలానికి ఇచ్చిన ఘనత ప్రసన్న కుమార్ రెడ్డి గారికే దక్కుతుంది. ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమం, కొన్ని మచ్చుకు మాత్రమే నేను చెప్పాయి. చాలా కోట్లాది నిధులు ఒక ఇందూరుపేట మండలం గురించే చెప్తున్నా. అలాగే నియోజకవర్గంలో చూస్తే శాశ్వతమైన పనులు ఎక్కడున్నా, ఆయన హైదరాబాద్ లో ఉన్నా, నెల్లూరులో ఉన్నా, ఎక్కడున్నా మన ఎంపీలే కాదు ఇతర రాష్ట్ర ఎంపీల దగ్గర కూడా నిధులు తీసుకొని వచ్చి ఆయనకి వ్యాపారాలు లేవు, ఇంకా ఏది కాంట్రాక్టులు లేవు, నిత్యం ప్రజలతో మమేకమై ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా నిధులు రాబట్టి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసిన ఘనత మా శాసనసభ్యుడికి చెందుతుంది. మీకు కూడా తపన ఉంది, శాసనసభ్యురాలకి మేము కాదనం. మీరు ఏదో చేయాలనుకుంటున్నారు, చేయండి, మంచిదే. కానీ మీరు విమర్శించే ముందు
అధికారులతో నివేదిక చెప్పించుకొని వాస్తవంకి దగ్గర ఉండేటట్లో విమర్శిస్తే బాగుంటుందని చెప్తున్నాము. ఎందుకంటే వాళ్ళు నిత్యం ప్రజా సేవ కోసమే పాటుపడేవాళ్ళు. ఇప్పటి నుంచి కాదు, వాళ్ళ తండ్రుల నుంచి తండ్రుల నుంచి ప్రజాసేవకి అంకితమైన కుటుంబం నల్లపరెడ్డి కుటుంబం. వాళ్ళకి నిత్యం ఈ ప్రజల సమస్యల మీదనే పోరాటం చేస్తారు. కాబట్టి శాసనసభ్యురాలు గారికి ఒకవేళ మేము నిధులు మంజూరు చేయించి పనులు ఆగిపోయితే చేయించే బాధ్యత కూడా ఇప్పుడు శాసనసభ్యురాలుదే. ఎందుకంటే ఆ బాధ్యత ఒక ఎమ్మెల్యే బాధ్యత. అది అన్ని మేము ఇప్పుడు కొత్తూరులో టీడీపీ టైంలో మంజూరైన సబ్ స్టేషన్ ఆగిపోయింది, మేము పూర్తి చేయించాం. అలాగే నియోజకవర్గంలో కూడా ఏదైనా నిధులు మంజూరై టెండర్లు జరిగే అన్ని ఉన్న పనులు కూడా ఏదైనా నిధులు కొరత ఉన్నా కూడా తెప్పించి ఆ పనులు పూర్తి చేసే బాధ్యత కూడా శాసనసభ్యురాలు అంటే ఎలక్షన్ల దాకే రాజకీయ పార్టీలు ఈ ఎలక్షన్ అయిన పాట అందరూ ఒకటే. ఆమె బాధ్యత కూడా గవర్నమెంట్ లో పనిచేస్తుంది కాబట్టి నోట్లో వచ్చే ఒక మాట కూడా ఒక శాసనంగానే ఉంటుంది. అబద్దాలు ఏదో స్క్రిప్ట్ రాసిస్తే చదివితే అది కరెక్ట్ కాదు. మీరు మళ్ళీ ఒక్కసారి నివేదిక తెప్పించుకొని ఏ పనులు మంజూరైనాయి, ఏ పనులు జరుగుతున్నాయి, మనం ఏ పనులు మంజూరు చేయించాలా, మనం మంజూరు చేయించాల్సిన పనులు కూడా మనం లిస్టు దగ్గర తీసుకొని ముఖ్యమంత్రి దగ్గర ఎక్కువ నిధులు తీసుకొని వచ్చి ఈ కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రదంలో తీసుకుపోవాలని కూడా శాసనసభ్యురాలని కోరుకుంటున్నాం.